నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే గొప్ప లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు ఎమ్మెల్యే గణేష్. మారేడుపల్లిలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే గణేష్. ఉద్యోగ కల్పన విషయంలో సంతోష్ యాదవ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబం అంతా అతనిపై ఆధారపడి జీవించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగం లభించాలంటే యువత తమ నైపుణ్య అభివృద్ధితోనే సాధించగలరని తెలిపారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సంతోష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందన చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం ఇక్కడ చూశారుగా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అంతవారికి సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషం ఇస్తున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు చాలా మంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అంతకి మేలైతుంది. అదే కాకుండా ఉద్యోగం వచ్చడమే కాకుండా చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి ఎట్లా అపేర్ కావాలి, అటెండ్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నన్నైనా కానీ మిమ్మల్నైనా కానీ ఏమడుగుతారు, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరైనా మనకు అవకాశం ఇస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ ఇలాంటి అవకాశాలు కల్పించడం గొప్ప విషయం. సంతోష్ యాదవ్ గారు ఈ రోజే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని ఆయన సొంత నిధులతోటి వాటర్ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, ఈరోజు జాబ్ మేళా కావచ్చు, ఎన్నెన్నో సేవలు చేసింది. కాబట్టి ఈయన సేవలను కూడా ప్రజలు గుర్తించాలని, ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఉంటే ఎలక్షన్లనే వస్తే కాదు, ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వంగా బాధ్యతగా భావించి అందరూ ప్రజాసేవ చేయాలి.